ధర్మో రక్షతి రక్షిత ఎస్ఆర్. బ్రేకింగ్ న్యూస్ RTV. 300 ఏళ్లుగా భక్తుల కోరికలు తీర్చుతున్న శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారు కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో కొలువైన శ్రీ సుంకుల పరమేశ్వరి దేవతా క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. దాదాపు 300 సంవత్సరాలుగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వయంభుగా వెలసిన అమ్మవారుగా శ్రీ సుంకుల పరమేశ్వరి దేవతను భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి కర్నూలు జిల్లాతో పాటు నలుమూల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ కోరికలు నెరవేరాలని, కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొలాలని అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శ్రీ సుంకుల పరమేశ్వరి దేవత ఆలయంలో విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల కోసం శ్రావణ లక్ష్మి సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. 2026 ఆగస్టు 21వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక శ్రావణ శ్రీ వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. శుభ సాయంత్రం అండి. ఈ అమ్మవారు అనేది ఇక్కడ కె నాగలాపురం, కర్నూలు జిల్లా గూడూరు మండలం స్వయంభుగా వెలిసిన అమ్మవారు శ్రీ సుంకుల పరమేశ్వరి దేవతా దేవస్థానం. ఇది కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి గల టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ముఖ్య చరిత్ర ఏమిటంటే, ఈ అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా సంతానం కానీ ఇంకో విషయం కానీ ఏదైనా కూడా అమ్మవారి కోరికలు తీరుస్తుంది. గత 300 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసింది. అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో మలేరియా, కలరా ఉన్నందువలన భక్తులు అందరూ ఆమెను వేడుకున్నందువలన అక్కడ శ్రీశైలం నల్లమల అడవుల నుంచి అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసింది. ఇక్కడ ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి కోరికలు కోరడం జరుగుతుంది. అమ్మవారికి ముఖ్యంగా ప్రత్యేక పూజలు ఎప్పుడు జరుగుతాయంటే మే నెలలో 15వ తారీఖు పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణమి రోజులో అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ అమ్మవారి జాతర 3 రోజులుగా బాగా వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా రేపు 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉన్నందువలన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ పూజకి అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము.